మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ అభ్యర్థుల 5వ జాబితాపై హై టెన్షన్ పుట్టుకొస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలపై వైసీపీ హైకమాండ్ కసరత్తులు పూర్తి చేసింది. లిస్టు రెడీగా ఉండడంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కొందరు ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. వారితో చర్చలు కూడా జరిపారు. ఇక 5వ జాబితాలో 8 నుంచి 10 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలను పక్కన పెట్టడంతో పాటు మంత్రుల్లో కొందరికి స్థానచలనం తప్పేట్లు లేదంటున్నారు. ఎక్కువగా కోస్తాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ 5వ జాబితాలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి 4 జాబితాల్లో 58 శాసనసభ నియోజకవర్గాలు, 10 పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ హైకమాండ్ మార్పులు చేర్పులు చేపట్టింది. మొత్తంగా సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఎమ్మెల్యేలు అయితే క్యూ కట్టినట్టుగా తెలుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఎంపీలు మోపిదేవి, అవినాష్ రెడ్డి, నందిగం సురేష్ కూడా చేరుకున్నారు. క్యాంప్ ఆఫీస్ కు శ్రీకాళహస్తి, బద్వేల్, సంతనూతలపాడు, వినుకొండ ఎమ్మెల్యేలు కూడా వెళ్లేట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ వైసీపీ 5వ జాబితాపై అయితే కనుక కసరత్తు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పద్మ 5వ జాబితా ఇవాళ రేపు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జాబితాల ప్రకారంగా చూసుకుంటే గనక టికెట్ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు, అదే విధంగా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ కూడా నిర్ణయం తీసుకుంది అధిష్టానం, వైసీపీ అధిష్టానం. దానిలో భాగంగానే కొంతమందికి ఇప్పటికే టికెట్ లేదు అంటూ కూడా బయట ప్రచారం నడుస్తున్నటువంటి నేపథ్యం ఒకటి కనిపిస్తుంది. మరో జాబితా సిద్ధం చేసే నేపథ్యంలో ఎటువంటి అంటే ఇప్పటివరకు 4 జాబితాలు నేపథ్యంలో కూడా 4 జాబితాల్లో కూడా అసంతృప్తులు ఎక్కువైనటువంటి నేపథ్యమే చూసాం. అంతేకాకుండా అసంతృప్తి వర్గంతో పాటు రాజీనామా చేసినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం. అయితే 5th లిస్టు తర్వాత పరిణామాలు కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయా, లేదంటే ఎక్కడైనా ఏమైనా మార్పులు చేరుకుంటాయా అనే దానికి సంబంధించి ఇదే పరిణామాలు కంటిన్యూ అయితే కనుక ఈ జాబితాల వల్ల వైసీపీ ఎక్కువ ఓటు బ్యాంకును కోల్పోవడమే కాకుండా గెలిచే వాళ్ళకి అవకాశాలు ఇస్తామని ఏదైతే అధిష్టానం భావిస్తుందో దాన్ని అవకాశాలు కూడా మేము మాక్సిమం కోల్పోతాం అనేది ఓ పక్క నుంచి అధిష్టానానికి ఉన్నటువంటి అంటే 4 జాబితాల పరిణామాల తర్వాత అధిష్టానం సమాలోచనలో పడినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎంపీలు 13 మంది ఎంపీని మనం ఇప్పటి వరకు కూడా ఫైనల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. 13 మంది ఎంపీలకి సంబంధించినటువంటి జాబితాని సిద్ధం చేసే పనిలో వైసీపీ గత కొద్ది రోజులుగా 5th లిస్ట్ లోనే 13 మందికి సంబంధించిన ఎంపీలని కూడా ఫైనల్ చేయాలనుకుంటున్నారు. అయితే బొత్స సత్యనారాయణ కానీ మధ్య శ్రీనివాస్ ఇద్దరు ఎవరో ఒకరిని ఎంపీ స్థానానికి పంపించాలనే ఆలోచనలో కూడా ఉంది. మరో పక్క నుంచి బాపట్ల నుంచి నందిగం సురేష్ కంటిన్యూ అవుతూ ఉండగా మరో పక్క నుంచి మోపిదేవి వెంకటరమణి ఈసారి మచిలీపట్నం నుంచి పోటీ చేసిన ఆలోచనతో కూడా అధిష్టానం ఉంది. అలాగా కొన్ని ఎంపీ స్థానాలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా వాళ్ళతో పిలిచి చర్చించేందుకు కూడా ఈ రోజు కొంతమంది ఎంపీలని పిలవడం కూడా జరిగింది. మరో పక్క నుంచి 5th లిస్ట్ జాబితాలో కూడా దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలకు చెక్ కట్టబోతున్నారని చెప్పని తెలుస్తుంది. అయితే మార్పులు చేర్పులు జరగవచ్చు అని తెలుస్తుంది. అయితే ఈ మార్పులు చేర్పుల్లో ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో అయితే ఎంతమందిని మార్పులు వాళ్ళని ఎక్కడికి మారుస్తారు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే సిట్టింగ్ లో ఉన్న వాళ్ళకి కొంత అసంతృప్తిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరో పక్క నుంచి మార్పులు చేర్పులు చేస్తే కనుక అంటే గతంలో కొంతమంది తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉందో మార్పులు చేర్పుల నేపథ్యంలో కానీ అదేవిధంగా టికెట్స్ లేకుండా వాళ్ళని పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళు ఇప్పటికే అంటే హోల్డ్ లో ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఆ హోల్డ్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా స్థానం కల్పించకపోవడం, మరో పక్క నుంచి మల్లాది విష్ణు లాంటి వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా ఇటు పారసారథి గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పక్కన పెట్టినటువంటి నేపథ్యం ఉంది. అయితే వీళ్ళకి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టమైనటువంటి హామీ కూడా అధిష్టానం నుంచి లేదు కాబట్టి వీళ్ళు కూడా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం అంటే భవిష్యత్తులో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మీద వీళ్ళు కూడా అదే వేరే వెళ్తారా, లేదంటే కనుక వాళ్ళని బొజ్జగించవచ్చు అనేటువంటి బొజ్జగింపులు ఏమన్నా వర్కౌట్ అవుతారనే నేపథ్యంలో కూడా చర్చలు జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ రోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో 5th లిస్ట్ ఓపెన్ రిలీజ్ చేయాలని చెప్పని అధిష్టానం భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇవాళ కాదు అనుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ జాబితా ఉందో 5వ జాబితా ఏదైతే ఉందో 5వ జాబితాలో ఉన్నటువంటి అందరినీ కూడా సీఎం
సీఎంఓ పిలుస్తున్నారు. సీఎంఓకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా సీఎంఓ అధికారులతో మాట్లాడి వెళ్ళేటువంటి నేపథ్యం కాకుండా ముఖ్యమంత్రితోనే డైరెక్ట్ గా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.